కానీ, అటు బెంగళూరు హైదరాబాద్ కానీ, ఇటు ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూస్తే నంద్యాల, నేరుగా తిరుపతి చెన్నై కానీ, ఏవి చూసినా రాయలసీమలో ఉండే రోడ్లు వరల్డ్ క్లాస్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే R&B రోడ్లు గుంతల పడిపోయినాయి. 5 ఏళ్ల అధికారం ఇస్తే గోతులు కొట్టాడు కానీ ఒక్క రోడ్లైనా మట్టేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, రోడ్లు కొంతవరకు నయమైనాయా లేదా అని అడుగుతున్నా. ఇక్కడే మా మంత్రి ఉన్నాడు, ఇక్కడ జనార్దన్ రెడ్డి. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇప్పటికే ఒక 2000 కోట్ల రూపాయలు దగ్గరసారామి ఇస్తున్నా. నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, గడిచిన సమయం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాను. అభివృద్ధి చేస్తానని చెప్పాను. అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి, పెంచిన ఆదాయాన్ని మళ్లీ సంక్షేమానికి ఇచ్చి, అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు సమయం తీసుకున్నారు పింఛను పెంచడానికి. ఈ పేదోళ్ళకి పింఛను పెంచాలంటే మనసు రాలా. 250. మళ్ళా అందరూ అడిగితే మళ్ళా 2 ఏళ్ల తర్వాత ఇంకొక 250. 5 ఏళ్లు పెట్టింది. నేను ఆలోచించాను, నా పేదవాళ్లపై నుండే ప్రేమతో ఆ కుటుంబానికి పెద్దగా ఉండాలని, పెద్ద కొడుకుగా ఉండాలని ఒకేసారి 4000 రూపాయలు చేశాం. ఏం తమ్ముళ్ళు, పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చా. నా ఎన్నికైంది జూన్లో, అవునా కాదా? ఒక మాట చెప్పాను, మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొకటి చేశాను, మొదటి తారీఖు వస్తే మర్చిపోకుండా ఇవ్వాలని, పేదల సేవలో ప్రతి ఒక్కరూ వెళ్లాలని అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు, ఎన్డీఏ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వాళ్ళ దర్శనం చేసుకోమని చెప్పా. మనం ఇవ్వాల్సిన పింఛన్ ఇచ్చి సరిగా అందిందా లేదా అని కనుక్కోమని చెప్పాను. మిమ్మల్ని పంపించడమే కాదు, మళ్ళీ నేరుగా ఫోన్ చేసి IVRS మెసేజ్ ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, పేదవాళ్ళని ఆదుకోవడం మనందరి బాధ్యత. ఇదేం ఫేవర్ కాదు. ఈరోజు దివ్యాంగులు ఉన్నారు, భగవంతుడు సరిగా చూడలేదు వాళ్ళ పట్ల. అలాంటి దివ్యాంగుల్ని ఆదుకునే బాధ్యత. ఒకప్పుడు 300 ఉంటే 500 నేనే చేశాను, 200 నుంచి 500 చేశాను. ఆ తర్వాత 500ను 3000 చేశాను. 5 ఏళ్లున్న పెద్ద మనుషులు 3000 వాళ్ళ అన్నే వదిలిపెట్టారు తప్ప ₹1 ఇవ్వాల. మామూలన్న 4000 చేశారు కానీ దివ్యాంగుల్ని 3000 చేసి పెట్టారు. నేను వస్తానే ఆలోచించా, మానవత్వంతో ఆలోచించాను. 3000 6000 చేశాను. అంటే మీరు చూస్తే 500 నుంచి 6000 అంటే 12 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. పింఛన్ 200 ఉంటే 2000 చేశాను పోయినసారి. ఈసారి 3000 ఉంటే 4000 చేశాం. 33 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇదొక చరిత్ర. అదే కాదు, తల్లికి వందనం. ఏం తమ్ముళ్ళు, ఆ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని, 2కి ఇస్తాం, 3కి ఇస్తామన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పాం. మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబెట్టుకున్నామంటే చేతుల పైకెత్తండి.
ఇది తెలుగుదేశం పార్టీ విధానం. ఇది మన యొక్క విశ్వసనీయత అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను దారులు ఎత్తుక్కోలా. ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్నా. పేదవాడికి తిండి పెట్టడం నేరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటి అన్నా క్యాంటీన్లు మూసేశారు, కక్షగట్టి మూసేశారు. ముయ్యడమే కాదు, అవన్నీ వేరే దానికి వాడేశారు. మళ్ళీ నేను వస్తానే 207 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ ఎండి, అవునా కాదా? ఎక్కడన్నా నియోజకవర్గాలు లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి. ఏ పేదవాడు తిండి లేక బాధపడడానికి వీలు లేదు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం పెట్టాడు. నేను 21 దేవాలయాల్లో అన్నదానం పెట్టి మీరు దేవుడి దగ్గరికి పోయినా టౌన్కు వచ్చినా కడుపులో చల్లగా ఉండాలని, మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉండాలని ఎవరికి ఇబ్బంది లేకుండా చేశాం. తమ్ముళ్ళు ఇదే కాదు, నేను ఒక మాట చెప్పాను, పిల్లలకు చదువు బాగా రావాలి. చదువు రావాలని టీచర్ కావాలి కదా. టీచర్ లేకుండా చదువు వస్తుందా? 5 ఏళ్ళు అయింది, ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే నేను బాగా చదువు చెప్పానంటారు. ఎటు చెప్పారు? టీచర్ లేకుండా చెప్పారా? అదే నేను హామీ ఇచ్చాను. యువతకు ఉద్యోగాలు ఇస్తాను, పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సికి శ్రీకారం చుడతాను, మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్టు 20 లోపల ప్రతి ఒక్క స్కూల్లో 16,500 మంది టీచర్లు పంపించే బాధ్యత నాది. చెప్పిన మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సుపరిపాలనలో తొలి అడుగు వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సుపరిపాలనలో తొలి అడుగు వేసిన దానికి మీ ఇంటికి వచ్చి అందరినీ దర్శనం చేసుకోమన్న నాయకులందరినీ, పార్టీ వాళ్ళని ఆశీర్వదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికే 40 లక్షల కుటుంబాలు ఇంట్లోకెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ నెలలో 1 కోటి కుటుంబాల కడప దొక్కి వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చాను. ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఈ పార్టీ అవసరమని. తమిళలో రైతు సంక్షేమం ఈ పార్టీ యొక్క ధ్యేయం. నీళ్లు ఇవ్వడంతోనే కాదు,